బాధపడలే, మీరు నా సావును కోరినా నేను బాధపడలే, కానీ నా తెలంగాణ రైతుల ఉసురు తీస్తా అంటే మాత్రం మీ తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. నన్ను తిట్టినందుకు తోలు తీస్తా అనిలే, తెలంగాణ రైతుల ఉసురు తీస్తే మీ తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్. బతుకుండగా తెలంగాణకు ఎవడు చిన్న నష్టం చేసినా, చీమ కుట్టినంత హాని కల్పించినా ఊరుకునేది లేదు అనే మాట చెప్పిండు కేసీఆర్. అవును, వస్తున్నాడు రేపు బ్రహ్మాండంగా నల్గొండ జిల్లా నుంచి యుద్ధం ప్రారంభం చేయబోతున్నాం. డిండి పూర్తి చేయాలి, పాలమూరు డిండి పూర్తి చేయాలి. దానికి కేసీఆర్ వస్తాడు. కృష్ణ మీద కూడా నిద్రపోయి అవతల చంద్రబాబు కృష్ణ నీళ్ళని దోసుకపోతుంటే, నాగార్జున సాగర్ తీసుకుపోయి కేంద్రం చేతిలో పెత్తనం పెట్టుకుంటే మనం మాట్లాడి తీసుకుపోతున్నాడు రా, సోయి లేదు, మీరు లెక్కలు పంచుకునే దగ్గర ఉన్నారు, మీ కమిషన్ల సోయిలో మీరున్నారు, నీళ్ళటు పోతున్నాయి, కృష్ణను దోసుకపోతున్నాడు వాడు అని చెప్తే మొట్టమొదటి కుక్కలు ఉరినట్టు ఉరిలిండ్రు. కేసీఆర్ వచ్చి నల్లగొండలో 1,00,000 మంది సభ పెట్టి గర్జన చేస్తే తెల్లారి ఉచ్చబోసుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఏకగ్రీవంగా, మేము కృష్ణానదిని ఇయ్యం, మేము నాగార్జున సాగర్ని ఇయ్యమని మాట్లాడింది. ఇవాళ కూడా మళ్ళీ బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. బనకచెర్ల ఎక్కడుందో ముఖ్యమంత్రి తెలియదు, నీళ్ళ మంత్రికి తెలియదు. అది ఏ ఊర్లో ఉంది అని వాడిని అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నాను. నీళ్ళ వాటర్ ఆ పాపం మనకేమరికి అయింది. ఇప్పుడు అంత ఆగమాగం అయినోడేట జర పగలు అయినోడేట వదిలేద్దామయ్యా, నేను బేచాన్ అయినోడేట ఎందుకో పాపం. ఇవాళ ఏదైతే కృష్ణానది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి, ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ, ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ ఏదో దొంగ లీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకోరినో జైల్లో పెడతాను అనుకున్నా, జైలునే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచిపెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆరే అవుతాడు, మీ పంతం పడతాడు, మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు, కేసులు అంటేనే ఇష్టం, ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టేయలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఏం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము దురుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా 2 సార్లు అభినందనలు చెప్తూ, గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి, మీకేదో ఇది ఇస్తాం అది ఇస్తాం, మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే పోయిన లాగమైపోతారు. మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పని ఏమైంది, వాడు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు. ఇవాళ వాడు ఏమంటున్నాడు, కార్డియన్స్ ఏంటోడు కూడా సిగ్గు తప్పి నేను బీఆర్ఎస్లనే ఉన్నా. అరే నిన్ను వదిలేసిన పోయి నీకు విడాకులు ఇచ్చిన వెళ్ళిపోరా అంటే వచ్చి ఇంటి ముందర కూర్చోనట్టు నేను నీతోనే సంసారం చేస్తా, సిగ్గుండారు కదా కొంచెమన్నా. తిని ఎరిగి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలనే వారేసిండు. ఎవ్వడు ఒక్క రూపాయి తీసుకురాలి నియోజకవర్గానికి, పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతున్నాను మాట్లాడి మీరు అందరూ చూసిండ్రు. ఒక్కడంటే ఒకడొక రూపాయి నియోజకవర్గానికి తెచ్చినోడు లేడు. మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి, ఇక సర్పంచులకు ఇస్తాడు వాడు పీకి. అలా పోయిన వాళ్ళు ఆగమైపోడు తప్ప ఎటు కాకుండా అవుతారు తప్ప, ఇప్పుడు వాళ్ళు అయినట్టు ఆది కాకుండా మొగోడు కాకుండా ఏ పార్టీలో ఉన్నా నాకే తెలుస్తలేదని ఒకడు, నేను ఇంకా కేసీఆర్ దగ్గరనే సంసారం చేస్తా అని ఒకడు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆగమైపోయినారు వాళ్ళే, ఎవరు కూడా ఆగమయ్యే పని లేదు. 2 రోజులు ఆగుండ్రి, కాంగ్రెస్ నుంచే తండోపతండాలుగా ఇటువైపు వస్తారు తప్ప ఇటు నుంచి అడిపోయేది ప్రజలు ఎటు మళ్తే వాళ్ళు అటే మళ్తారు. ప్రజలు ఇవాళ కేసీఆర్ వైపే మళ్తున్నారు, కేసీఆర్ వైపే చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్కే వస్తారు తప్ప మన వైపే వస్తారు తప్ప మీ గులాబీ జెండా అడిగి గుంజుకొని కండవ మెదలేసుకొని వస్తారు వాళ్ళే తప్ప మనకు ఆ కర్మకర లేదు. తప్పకుండా ఈ 2 ఏళ్ళు ఎట్లా ఓపికగా పనిచేయాలనో తొందరలోనే గెలిచిన సర్పంచులందరూ కూడా పిలిచి వర్క్షాప్ పెడదామని చెప్పి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పి ఇప్పటికే కేసీఆర్ గారితో మాట్లాడి ఒక తేదీ తీసుకొని వాళ్ళందరూ కూడా ఎట్లా పనిచేయాలి, ఎట్లా తట్టుకొని ఉండాలి, అధికారులతో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను కూడా మనం పార్టీగానే ట్రైనింగ్ ఇస్తాం. అందరూ కూడా ధైర్యంగా నిలబడి ఉండండి. ఓడిపోయిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా పనిచేయండి. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి రేపు కేసీఆర్ ప్రకటించిన యుద్ధం ఏదైతుందో పాలమూరు డిండి ప్రాజెక్టు పూర్తి చేయడం కొరకు కేంద్రం రాష్ట్రం కలిసి చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి చేయబోయే పోరాటంలో
ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.